వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుండి విడుదలైంది, అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఏ జాబులకు సంబంధించి ఇచ్చారు, అయితే ఈ జాబులకు సంబంధించి మనకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి, అలాగే ఈ జాబులకు సంబంధించి మనము ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి విధానం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది మనకు DSSSB నుండి విడుదలైంది. అయితే ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనమైతే ఫిల్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు 13వ తేదీ 3వ నెల 2024 అనగా మనకు మార్చి 13వ తారీఖు వరకు రాత్రి 11:59 వరకు అయితే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఉద్యోగాలకు సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఇచ్చారంటే ఫార్మసిస్ట్కి సంబంధించి, అలాగే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి, అలాగే మనకు ఫార్మసిస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 318 ఉద్యోగాలు, అలాగే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి 1507 ఉద్యోగాలు, అలాగే మనకు రీసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 12 ఉద్యోగాలు, అలాగే AYAకి సంబంధించి చూసుకున్నట్లయితే 21 ఉద్యోగాలు, అలాగే కుక్ మేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 18, అలాగే కుక్ ఫీమేల్కి సంబంధించి 14, ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి చూసుకున్నట్లయితే 2, అలాగే సెక్షన్ ఆఫీసర్ HRకి సంబంధించి 4. టోటల్గా మనకు వచ్చేసి 1896 ఉద్యోగాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనము తప్పనిసరిగా మార్చి 13వ తారీఖు వరకు అయితే కంప్లీట్గా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. అయితే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ముందుగా నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే URకి సంబంధించి 119 పోస్టులు, అలాగే OBCకి సంబంధించి మనకు 37, అలాగే మనకు SCకి సంబంధించి 41, అలాగే STకి సంబంధించి 18, EWSకి 117, అలాగే టోటల్గా 1507 పోస్టులు అనేది మనకు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు నర్సింగ్ ఇక్కడ BSc ఇన్ నర్సింగ్ సంబంధించి మీరైతే కంప్లీట్గా సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలండి. అయితే BSc నర్సింగ్ చేస్తుంటేనే మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఇక్కడ మళ్ళీ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ సంబంధించి కూడా అయితే అర్హులు, అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మిడ్వేర్కి సంబంధించి కూడా ఇక్కడ ఇలాంటి సర్టిఫికెట్లు ఉన్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చండి. ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా 100 రూపాయలు ఈ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది, అంటే మనకు సిలబస్ ఏమేమి ఇస్తారు ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది 1 టైరు, అలాగే 1 టైర్ టెక్నికల్ టీచింగు, అలాగే 1 టైరు టెక్నికల్కి సంబంధించి 3 విధాలుగా మనకు ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏమేమి టాపిక్స్ సిలబస్ ఇస్తారంటే జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీసోర్సింగ్ అబిలిటీ, అలాగే అర్థమెటికల్, అలాగే న్యూమరికల్ అబిలిటీ, అలాగే టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కంపరేషన్, అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీనికి సంబంధిస్తారు. అలాగే 1 టైర్కి సంబంధించి టెక్నికల్ టీచింగ్కి సంబంధించి దీంట్లో ఏమి ఇస్తారంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీసోర్సింగ్ అబిలిటీ, అర్థమెటికల్, న్యూమరికల్ అబిలిటీ, అలాగే దీంట్లో కూడా హిందీ లాంగ్వేజ్ సేమ్ టు సేమ్ అయితే ఇచ్చారండి. మనకు ఇక్కడ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ EWSకి సంబంధించి 40%, అలాగే మనకు ఇక్కడ OBC సంబంధించి ఢిల్లీ వాళ్ళకు 35%, SC ST PH PWBDకి సంబంధించి 30% అయితే రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే SC STకి 5 ఇయర్స్, OBCకి సంబంధించి 3 ఇయర్స్, అలాగే PWDకి సంబంధించి 10 ఇయర్స్, అలాగే మనకు PWED ప్లస్ SC STకి సంబంధించి కలిగి ఉంటే 15 ఇయర్స్, PWD ప్లస్ OBC ఉంటే కనుక అలాంటి వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే 45 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ SC ST, 40 ఇయర్స్ ఫర్ OBC. సో ఇక్కడ డిసేబుల్డ్ డిఫెన్స్ సర్వీస్కి సంబంధించి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి
మీరు అప్లై చేసుకోవాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. అయితే ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేసి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీకు కావాల్సిన ఉద్యోగాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా అక్కడే నేను ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకొని కావాల్సినటువంటి ఉద్యోగానికి మీరు ఈ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు. సో ఇంకా ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాలు ఏమైనా వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.